సంకల్పమే సగం బలం అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. జనరంజక పరిపాలన చేయాలంటే రాజకీయ సంకల్పం కంపల్సరీ అంటున్నారు. భవిష్యత్తు బలంగా ఉండాలంటే ఆ దిశగా పుష్టికరమైన ఆలోచన కూడా చేయాలన్నారు. ఢిల్లీ టూర్లో సీఎం పెట్టుబడుల వేట కంటిన్యూ అవుతోంది. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా PAFI 12వ వార్షిక సదస్సులో ఇన్స్పిరేటివ్ గా సాగింది రేవంత్ స్పీచ్. తెలంగాణలో పెట్టుబడులు ఎందుకు పెట్టాలి అనే సబ్జెక్ట్ పై మంచి క్లారిటీతో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలోకెల్లా యంగెస్ట్ స్టేట్ అంటే సరికొత్త రాష్ట్రం తెలంగాణ క్యాపిటల్ గా హైదరాబాద్ కున్న ఘన చరిత్ర మరో ప్లస్ పాయింట్. రేవంత్ మానస పుత్రిక తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047 తెలంగాణని కోర్, అర్బన్, సెమీ అర్బన్, రూరల్ గా విభజించి దేశానికి తగ్గట్టు దానికి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం. 70 కిలోమీటర్ల మెట్రోని 150 కిలోమీటర్లు పొడిగించాలన్న ప్రతిపాదన అమలవుతోంది. మూసీ పునర్జీవనంపై ఫోకస్ పెట్టి సబర్మతి తీరంలా మార్చే ప్రణాళిక జరుగుతోంది. భవిష్యత్తు అవసరాల కోసం నిర్మించబోయే ఫ్యూచర్ సిటీ తెలంగాణకు తలమానికం కాబోతోంది. త్వరలో డ్రగ్ ఫ్రీ తెలంగాణ కల సాకారమవుతోంది. యువతలో నైపుణ్యాలు పెంచడానికి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ రాబోతోంది. ఒలింపిక్స్ పథకాల సాధనే లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ రాబోతున్నాయి. వీటన్నిటితో పాటు ఎలివేటెడ్ కారిడార్లు, రీజనల్ రింగ్ రోడ్, ఎలక్ట్రిక్ వాహనాలకి ప్రమోషన్, ఫ్యూచర్ హైదరాబాద్ కి గీటురాళ్లు అన్నారు. అందుకే పెట్టుబడులు పెట్టండి, తెలంగాణకి బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి అని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మీరు పెట్టే ప్రతి రూపాయికి మాది కాపలా అని భరోసా కూడా ఇస్తున్నారు రేవంత్. You go and see, you don't find any difference between Hyderabad and Silicon Valley. Pharma side, 40% of bulk drugs produced by Telangana state. I can say proudly. Out of 4 vaccines, COVID vaccines, I have produced 3 vaccines from my state. This is what our success story. So for further also we wanted to give a very good vision to the country. We are planning on those lines. All I need is your support. Whoever to support our economy, our system, please come and join in Telangana Vision document. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా బ్యూరో చీఫ్ గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, పెట్టుబడిదారుల్ని కన్విన్స్ చేయడానికి సీఎం చేస్తున్న ప్రయత్నాలు ఎలా సాగుతున్నాయి? ఈ విడతలో కూడా ఢిల్లీ నుంచి లాభంగా తిరిగి వస్తారా రేవంత్ రెడ్డి? ఎంటర్‌ప్రెన్యూర్స్ మూడ్ ఎలా ఉంది స్పీచ్ తర్వాత? సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈరోజు చాలా బిజీగా గడిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటు పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా 12వ వార్షిక సదస్సులో వివిధ వాణిజ్యవేత్తలతో, ఆయన పారిశ్రామికవేత్తలతో అద్భుతమైన ప్రసంగాన్ని ఇవ్వడం జరిగింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ విజన్ 2047, అలాగే పెట్టుబడిదారులకు ఇస్తున్న రాయితీలు, తెలంగాణ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ప్రజలకు అందిస్తున్న సంక్షేమం, భవిష్యత్ తరాలకు అనుగుణంగా రూపొందుతున్న ఫ్యూచర్ సిటీ, వీటన్నిటికి సంబంధించిన విషయాలను చాలా కూలంకషంగా ఇటు పెట్టుబడిదారులకు వివరించడం జరిగింది. అలాగే అమెజాన్, అలాగే ఉబర్, గోద్రేజ్, ముఖ్యంగా మరికొన్ని కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులతో కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. న్యూజెర్సీ గవర్నర్ని కూడా కలిశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సంబంధించిన అంశాలకు సంబంధించి వారితో చర్చించడం జరిగింది, పెట్టుబడులను ఆహ్వానించడం జరిగింది. సో వారంతా సానుకూలంగా ఉన్నారని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి తన చిట్చాట్లో వెల్లడించడం జరిగింది. న్యూజెర్సీ గవర్నర్తో మూసీ ప్రక్షాళనతో పాటుగా విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపైన ఆయన చర్చించడం జరిగింది. సో ఓవరాల్గా తెలంగాణ ఏ విధంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంది, తెలంగాణకు రండి, పెట్టుబడులు పెట్టండి, తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి, తెలంగాణ ప్రభుత్వం మీకు రాయితీలు ఇస్తుంది, తెలంగాణ ఆర్థికాభివృద్ధిలో మీరు కూడా భాగస్వామ్యులు కండి అని చెప్పి రేవంత్ రెడ్డి పిలుపువ్వడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఇనిషియేటివ్స్కి సంబంధించి ముఖ్యంగా డ్రగ్ ఫ్రీ కానీ, అలాగే సేంద్రీయ వ్యవసాయం కానీ, ఇంకా అనేక అంశాలని ముఖ్యంగా ఇటు పారిశ్రామికవేత్తలకు వివరించడం జరిగింది. ఇటు ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో కనెక్టివిటీ, అలాగే మెట్రోని ఇటు 150 కిలోమీటర్లకు విస్తరించడం, అలాగే ఇటు రీజనల్ రింగ్ రోడ్తో పాటుగా రీజనల్ రైల్కి సంబంధించిన ప్రతిపాదనని కేంద్రం ముందుంచడంతో పాటుగా ఇటు మచిలీపట్నం పోర్ట్కి గ్రీన్ ఫీల్డ్ హైవే కారిడార్ ఏర్పాటు. ఎందుకంటే ఎవరైనా పెట్టుబడిదారులు వస్తే వాళ్ళు పెట్టుబడులు పెట్టిన తర్వాత వారి ఉత్పత్తులని పోర్టుకు నేరుగా కనెక్టివిటీ లేదు కాబట్టి సో గ్రీన్ ఫీల్డ్ హైవేస్ నిర్మాణం కానీ, ఎలివేటెడ్ కారిడార్స్ నిర్మాణం కానీ, ఏ విధంగా తెలంగాణ అభివృద్ధిని, సంక్షేమాన్ని ముఖ్యంగా భవిష్యత్ తరాలకు అనుగుణంగా ఒక సంకల్పంతో ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లబోతోంది అన్న విజన్ డాక్యుమెంట్ని సంబంధించిన వివరాలని వివరించారు. అయితే ఈ విజన్ డాక్యుమెంట్ని డిసెంబర్ 9వ తేదీ ఈ ఏడాది చివరిలో ముఖ్యంగా విడుదల చేయబోతున్నట్లుగా కూడా రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. సో పెట్టుబడిదారుల్ని ఆహ్వానించేందుకు ముఖ్యంగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికాకి నష్టం. సో
ఇప్పుడు అమెరికా కాదు అవసరమైతే తెలంగాణకు రండి అని చెప్పి సైతం పెట్టుబడిదారులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. సో వారికి ఇచ్చే వారి సంస్థలకు ఇచ్చే రాయితీలకు సంబంధించి కూడా ఇటు కంపెనీలో రేవంత్ రెడ్డిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకోవడం జరిగింది. సో తదుపరి ఇటు ఒప్పందాలు ఎంఓఎస్ కుదరడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రభుత్వానికి ఆయా సంస్థలకి మధ్య జరిగే ఒప్పందాలకు అనుగుణంగా పెట్టుబడిదారులు తెలంగాణలో ముఖ్యంగా సెమీ అర్బన్ అలాగే రూరల్ ఏరియాలుగా విభజించి ఏ విధంగా కేటగిరైజెస్ వారీగా తెలంగాణలో అభివృద్ధి చేపడుతున్నాం అన్న విషయాన్ని కూడా వివరించారు. కాబట్టి సో ఖచ్చితంగా కంపెనీలు అయితే సానుకూలంగా ఉన్నాయన్న విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. సో చూడాలి మరి ఎంతవరకు పెట్టుబడిదారులు వివిధ కంపెనీలు తెలంగాణకి వచ్చి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయని మాత్రం మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ గోపి.